టుడే మై గార్డెన్ వెజిటేబుల్స్. ఇది గ్రీను, ఇది చూసారా అంత వెరైటీ వచ్చింది వంకాయ. ఇది కూడా చూడండి, మేబీ దీనిలాగా పెద్దగా అవుతుందేమో. యాక్చువల్లీ సూర్య కట్ చేసుకొచ్చాడు, చూడండి ఎంత బాగుందో. అట్లాగే ఇది కూడా చూడండి, మొలకెత్తేసింది, మొన్న కోసేసి పెట్టాను పక్కన. ఇది కూడా మళ్ళీ పెట్టాలి. ఈరోజు మళ్ళీ గార్డెన్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి, ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా, మొత్తం అంతా చేసిద్దామని. 2 డేస్గా లైట్గా వానలు పడుతున్నాయి అని చెప్పి పైకి వాటర్ వెళ్ళదు, చెట్లన్నీ ఇదైపోయినాయి. దొండకాయ అమ్మా గుచ్చేసింది. దొండకాయలు చూడండి, ఒక్కొక్క దొండకాయ ఎంతలా వచ్చిందో. ఇదిగోండి, డ్రాగన్ చెట్టు మీద వచ్చేది. నార్మల్గా అయితే మనం ఈ సైజు లేకపోతే ఈ సైజు అలాగ తీసుకుంటాము, మన తొట్టులో పెట్టింది. బట్ చూడండి, నెలలో పెడితే కనుక ఎంత లావు వస్తుందో. యాక్చువల్లీ ఈ చెట్టు కాయ సైజు ఇంత పెద్దగా వచ్చిందండి. ఈ థర్మాకోల్ డబ్బాల్లో పెట్టాను. అలాగే బెండకాయ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. వీటిని నేను ఇలాగే సీడ్స్కి వదిలేస్తాను, సీడ్స్ పెట్టేసుకుంటాను. ఇవి చూడండి, ఈ థర్మాకోల్ డబ్బాలో నార్మల్గా పెట్టాను నేను లాస్ట్ టైం గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు. ఇదిగోండి దొండకాయ ఆల్రెడీ చూడండి వచ్చి కొరికేసింది. ఆల్రెడీ నేను ఇక్కడ 2-3 కాయలు తినేసాను. ఒక వెరైటీ వంకాయ అని చెప్పాను కదా, ఇదిగోండి దాని పింద కూడా ఎంత పెద్దగా వచ్చింది చూడండి కదా. ఇక్కడ కూడా ఒక బుడ్డి పింద వచ్చింది. ఇదిగోండి, మన సూర్య తెంపుకొచ్చని చెప్పాను. అలాగే బ్లాక్ పసుపు ఉందని చెప్పినా కదా, ఇది బ్లాక్ పసుపు తొట్టిలో ఊరికి అలాగ పెట్టేశాను, ముడిసింది. బ్లాక్ పసుపు అంటే కొంతమంది తెలియకపోవచ్చు ఎలా ఉండిద్దో. ఇదిగోండి కట్ చేశాను, ఇలా ఉండిద్ది బ్లాక్ పసుపు. ఒక్క నిమిషం కట్ చేస్తాను ముందర, చూసారా. ఇదిగోండి, అంటే ఇది ఇంకా పింద. సో కొంచెం ముదిరితే ఈ కలర్లోకి వస్తుంది, ఇంకా కొంచెం ముదిరిందంటే ఇంకా మంచి కలర్లో వస్తుంది. నేను అలాగా తీసేసి తొట్లో పెట్టేశాను, ఊరికి అట్లా పైన పెట్టేసా, ఇలాగా మొలకలు వచ్చేసాయి చూడండి. అలాగే ఇదేమో మన నార్మల్ పసుపు, మొన్న చూపించాను కదా నార్మల్ పసుపు లీవ్. ఇదేమో మన బ్లాక్ పసుపు లీవ్, చూసారా మధ్యలో ఎలాగొచ్చిందో. అది దీంట్లోనే పెట్టేసాను నేను ఊరికి అలాగా. చూడండి ఇక్కడ మొలకలు కూడా వచ్చేసాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి మొలక. ఇది కూడా బ్లాక్దే, సో ఇవన్నీ బ్లాక్వే. సో బ్లాక్ పసుపు అని చెప్పి గుర్తుపట్టాలంటే ఇలాగ మధ్యలో బ్లాక్ చార వచ్చింది చూడండి. తొట్టిలో నాటడం కూడా నాటలేదు, ఊరికే అలాగ పెట్టేశాను. ఆకు కూడా వచ్చేసింది. మా చెట్లన్నిటికీ ఎంత తొందరగా పెరిగిపోవాలని బంగారు కొండలు.